తిరుమలలో రేపటి రథసప్తమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి శ్రీవారి మాడవీధుల్లో రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించారు వెంకయ్య చౌదరి. మాడవీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, వివిధ విభాగాల సమన్వయం, ఎంట్రీ, ఎగ్జిట్లో అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు చలి, ఎండ నుంచి రక్షణ కోసం పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు అదనపు ఈవో. ఎల్లుండి 25వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా, సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ అన్నీ కూడా మైన్యూట్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేసి ఫీల్డ్ లెవెల్లో అవి ఎలా వస్తున్నాయనేది నిన్న కూడా చేశాం. చైర్మన్, ఈవో గారు, బోర్డు మెంబర్స్ తోటి కలిసి ఈరోజు మరింతగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలానే డిప్యుటేషన్లో వచ్చే వివిధ విభాగాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ ఏ గేట్ దగ్గర ఉండాలి, ఏ గ్యాలరీలో ఎవరిని పెట్టాలి, సో మరింత డీటెయిల్డ్గా ఈరోజు అందరం కలిసి మరొకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఏమాత్రం తొందరపడకుండా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పుష్కర స్నానం విషయంలో కూడా ఎక్కువగా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చిన వారు వచ్చినట్లుగా స్నానాన్ని ఆచరించి పుష్కరిణిలో స్నానం ఆచరించి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తగిన సూచనలు పాటించి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అన్ని విభాగాలు అందుబాటులో ఉండి భక్తులకు విశేషమైనటువంటి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటటువంటివి విశేషంగా చేయడం, అప్ఘాట్ నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా పార్కింగ్ ఏరియాస్ అనేటటువంటివి ఎక్కడ ఉన్నాయనేటటువంటి దాన్ని తెలియజేయడంతో పాటు వాళ్ళు పార్కింగ్ చేసుకునే దానికి వెసులుబాటు చేసే విధంగా అటు పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాలు రెండు సమన్వయం చేసుకుంటూ